శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు శుక్రవారం జనరిక్ మెడిసిన్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన ఔషధి పథకం ద్వారా దేశంలోని కొత్తగా 5,000 మెడికల్ షాపులను ఏర్పాట్లు చేస్తారని చెప్పారు. పేదలకు నాణ్యమైన మందులు తక్కువ ధరలకే లభిస్తాయని అన్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మరి దేశ ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా మందుల కొరత లేకుండా, అంటే ఔషధ కొరత లేకుండా, మరి ప్రతి ఒక్కరు కూడా పేద ధనిక తేడా లేకుండా మరి అతి తక్కువ ధరలకి జనరిక్ ఔషధాల ద్వారా, మెడిసిన్స్ ద్వారా ప్రజలందరికీ చేరువయ్యే విధంగా ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ఏదైతే ఉందో ఇది మార్చి 7వ తారీఖున దగ్గర 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఈ యొక్క ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు మరి ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు దేశమంతా కూడా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని ఎయిర్ హాస్పిటల్ కూడా ఈ యొక్క జనౌషధికి సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ప్రజలందరూ కూడా మరి మామూలుగా మనము మందుల షాప్కి వెళ్తే, మెడికల్ షాప్కి మరి అక్కడ ఏ రేట్ ఉంటుంది, అదే రకంగా ఈ యొక్క జనౌషధి కేంద్రానికి వెళ్తే అక్కడ ఏ రకంగా ఉంది, దగ్గర 60 నుంచి 50 నుంచి 90% వరకు కూడా అతి తక్కువ రేట్లతో అన్ని అదే రకమైనటువంటి, ఇంకా ప్రభుత్వం అందించే నాణ్యమైనటువంటి మందులతో ప్రజలకు అందరికీ, అంటే ఏ రకమైనటువంటి మనకి చేయూత ప్రధానమంత్రి గారు మరి పేషెంట్లు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా భారతదేశంలో ఒక సమూలమైనటువంటి మార్పు, ఆషామాషి విషయం కాదు, ఒక గొప్ప మార్పుని ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్నాం. అదే రకంగా మన రాష్ట్రంలో కూడా మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదే రకంగా మా మంత్రి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూటమి మంత్రి గారు అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు, వారి నేతృత్వంలో రాష్ట్రంలో కూడా అన్ని ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ప్రభుత్వకు సంబంధించి ఉన్నటువంటి హాస్పిటల్ అన్నీ కూడా అందంగా, సుందరంగా మరి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా జరుగుతుంది. కేంద్ర మంత్రివర్యులు జేపీ నడ్డా గారు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు, వారి యొక్క నేతృత్వంలో కూడా అదే రకంగా మన కాళహస్తికి సంబంధించి వేరే హాస్పిటల్ అందు కూడా ఇంకా కూడా అభివృద్ధి పనులు ప్రారంభమైన మన శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా చొరవతో మనకి ఇంకా రానున్న రోజుల్లో కూడా మనకు సంబంధించి మన ఏరియా హాస్పిటల్ కూడా మంచి అభివృద్ధి పరంగా సూపరింటెండెంట్ గారు మరి వారి నేతృత్వంలో ఈరోజు ఈ యొక్క కాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు కూడా ఈ యొక్క కార్యక్రమం జరగడం, అదేవిధంగా మా యొక్క మిత్రుడైనటువంటి మరి సూర్య వారి నేతృత్వంలో ఈ యొక్క జన ఔషధి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించడానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.